Good morning everyone. Today topic is discuss various types of preference shares and various types of debentures. Yesterday we discussed what is debentures and what is preference shares. Once again we will discuss what is that. Preference share meaning. Preference shares means ఏంటిది? Outside people నుంచి ఫండ్స్ ని అక్వైర్ చేసుకోవడానికి త్రూ షేర్స్ అంటే ఓనర్ ఫండ్ త్రూలా అంటే ఓనర్ ఫండ్స్ త్రూలా అవుట్ సైడ్ పీపుల్ నుంచి మనీని గ్యాదర్ చేసుకోవడానికి ఉన్న సిస్టమ్ షేర్స్. ఆ షేర్ లోపల ఈక్విటీ షేర్ ఉంది, ప్రిఫరెన్స్ షేర్ ఉంది. ప్రిఫరెన్స్ షేర్లో కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా రైట్స్ ఉన్నాయి కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ తోటి కంపేర్ చేస్తే వీళ్ళకు అడిషనల్ రైట్స్ ఉన్నాయి. ఆ అడిషనల్ రైట్స్ త్రూలా వీళ్ళకి టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటివి అడిషనల్ రైట్స్? దే ఆర్ రిసీవింగ్ ఫిక్స్డ్ డివిడెండ్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్లు ఫిక్స్డ్ డివిడెండ్ తీసుకుంటారు. కంపెనీకి ప్రాఫిట్ రాగానే ముందుగా ఈక్విటీ షేర్ కంటే ముందుగా దే ఆర్ రిసీవింగ్ ఫిక్స్డ్ ప్రాఫిట్ అంటే ముందుగానే ప్రీ ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్డ్ ప్రాఫిట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రాఫిట్ లోపల కొంత పార్ట్ ఎవరికి ఇస్తారు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఇస్తారు. ఎవరికంటే ముందు? కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందు, బిఫోర్ దే ఆర్ రిసీవింగ్. వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే తీసుకునే కంటే ముందే వీళ్ళు తీసుకుంటారు. అదొక రైట్ ఉంది. సెకండరీ రైట్ ఏంటి? రిసీవింగ్ క్యాపిటల్ ఎట్ ద లిక్విడేషన్ టైం. అంటే వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను తిరిగి తీసుకోవడంలో, రిటర్న్ తీసుకోవడం లోపల వీళ్ళకి రైట్ ఉంది. ఆ క్యాపిటల్ని ఫస్టే తీసుకుంటారు. ఎవరికంటే ఫస్ట్ తీసుకుంటారు? ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే ముందే తీసుకుంటారు. కాబట్టి ఈ రెండు రైట్స్ త్రూలో వాళ్ళకి ఏ పేరు వచ్చింది? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎవరితోటి? ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే వీళ్ళకి రెండు ప్రిఫరెన్స్ ఉన్నాయి, రెండు రైట్స్ ఉన్నాయి. ఒకటేమో డివిడెండ్ ఫిక్స్ తీసుకుంటారు. నెక్స్ట్ లిక్విడేషన్ టైం లోపల క్యాపిటల్ నుంచి వచ్చినటువంటి క్యాపిటల్ ఫండ్ను రిటర్న్ తీసుకోవడం లోపల ఈక్విటీ షేర్ హోల్డర్ కంటే వీళ్ళు ఫస్ట్ ఉంటారు. దెన్ నెక్స్ట్ వాళ్ళ టైప్స్ ఏంటి? వాళ్ళ టైప్స్ వాళ్ళ నేచర్ని బట్టి, ఈ రెండు నేచర్లను బట్టి వాళ్ళ టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ టైప్స్ అనేటివి మనం డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ లోపల నెంబర్ 1 క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్. పిఎస్ మీన్స్ ప్రిఫరెన్స్ షేర్. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ లోపల ఈ షేర్ హోల్డర్ ఎవరైతే ఉంటారో డివిడెండ్ను ఎవ్రీ ఇయర్ రిసీవ్ చేసుకుంటారు. డివిడెండ్ని ఎవ్రీ టైం రిసీవ్ చేసుకుంటారు. క్వార్టర్లో, హాఫ్ ఇయర్లో, ఇయర్లో ఆ కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. సమ్ టైమ్ కంపెనీ గెట్ లాసెస్. అంటే కొన్నిసార్లు కంపెనీకి లాస్ వచ్చిందనుకో, ఆ లాస్ వచ్చినటువంటి టైం లోపల దే ఆర్ నాట్ రిసీవ్డ్ డివిడెండ్. లాస్ వచ్చిన టైం లోపల డివిడెండ్ తీసుకోరు. బట్ వీళ్ళకి ఒక కండిషన్ పెడతారు. ఇలాంటి టైప్ వాళ్ళు ఏం కండిషన్ పెడతారు? కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ను మాకు ఇన్ కేస్ లాస్ వచ్చిన ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్ లోపల, ఫ్యూచర్ ఇయర్ లోపల వచ్చిన ప్రాఫిట్ లోపల ప్రీవియస్ ఇయర్లో లాస్ వచ్చిన ఇయర్ డివిడెండ్ ప్రెజెంట్ ఇయర్ కలిపి ఇవ్వాలి. అంటే ఏ ఇయర్లో అయితే అన్పెయిడ్ ఉందో, పేమెంట్ కాకుండా ఉందో ఆ పేమెంట్ కానీ టైంది ప్లస్ ప్రెజెంట్ టైం కలిపి ఇవ్వాలి. అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ని ఎప్పుడైతే ఫ్యూచర్ లోపల ప్రాఫిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్ ఎక్కువ వచ్చిన సమయం లోపల డివిడెండ్ను లాస్ట్ ఇయర్ లాస్ వచ్చిన డివిడెండ్ ప్లస్ ప్రెజెంట్ ఇయర్ అంటే ఇప్పటి డివిడెండ్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇయర్లో ఉన్నటువంటి డివిడెండ్ కలిపి అక్యుములేట్ చేసి ఇచ్చే డివిడెండ్ ఏమంటారు? క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్. అంటే వీళ్ళు లాస్ వచ్చిన ఇయర్ డివిడెండ్ను కూడా రిసీవ్ చేసుకుంటారు. క్యుములేటివ్ మీన్స్ లాస్ వచ్చిన ఇయర్లో కూడా వీళ్ళకు డివిడెండ్ను డిక్లేర్ చేస్తారు. బట్ అది ఎప్పుడు పే చేస్తారు? ప్రాఫిట్ వచ్చిన ఇయర్ లోపల కలిపి తీసుకుంటారు. ప్రాఫిట్ వచ్చిన ఇయర్ లోపల ప్రెజెంట్ ఇయర్ది ప్లస్ లాస్ వచ్చిన ఇయర్ రెండు డివిడెండ్లు, 2 డివిడెండ్స్ అక్యుములేట్ కలిపి తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏమంటారు? క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అక్యుములేట్ అయిన ఇయర్ లోపల, అన్పెయిడ్ చేసిన ఇయర్ లోపల అక్యుములేట్ చేసి ప్రెజెంట్ ఇయర్ లోపల ఇస్తారు. ఎప్పుడైతే అన్పెయిడ్ కట్టకుండా ఉన్నటువంటి ఇయర్ని ప్రెజెంట్ ఇయర్ లోపల ప్రాఫిట్ వచ్చిన ఇయర్ లోపల 2 సంవత్సరాలు 2 ఇయర్స్ కలిపి తీసుకునేటువంటి షేర్ హోల్డర్ ఏమంటారు? క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే ఇలాంటి రైట్ ఉంటే వాళ్ళు ఏమంటారు? క్యుములేటివ్. సెకండ్ వన్ ఏంటిది? నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. నాన్ క్యుములేటివ్ మీన్స్ ఏంటి? ఓన్లీ దే రిసీవ్డ్ ప్రాఫిట్ ఇయర్ డివిడెండ్, లాసెస్ ఇయర్ని వదిలేయడం, లెట్ ఇట్. ఓకే, అంటే ఓన్లీ ప్రాఫిట్ వచ్చిన ఇయర్ డివిడెండ్ను రిసీవ్ చేసుకున్నట్టు ఏమంటాం? నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్.
ప్రాఫిట్ వచ్చిన ఇయర్ని డివిడెండ్ మాత్రమే రిసీవ్ చేసుకొని లాస్ వచ్చిన ఇయర్ని వదిలేసి వాళ్ళు ఏమంటారు నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిన ఇయర్ తీసుకుంటాడు, లాస్ వచ్చిన ఇయర్ని కూడా ప్రాఫిట్ వచ్చిన ఇయర్ లోపల కలిపి తీసుకుంటాడు. రెండు కలిపి ఒకటేసారి తీసుకుంటాడు ఏమంటాం క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ వచ్చిన ఇయర్ లోపలనే డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే మనం ఏమంటాం నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఓకేనా. దెన్ నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. పార్టిసిపేటింగ్ మీన్స్ ఏంటిది? అడిషనల్ సర్ప్లస్ ను రిసీవ్ చేసుకునే రైట్, అడిషనల్ సర్ప్లస్ ని రిసీవ్ చేసుకునే రైట్ ఉందని ఏమంటాం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. వీళ్ళకి అడిషనల్ సర్ప్లస్ అంటే ఏంటిది? కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ కంటే ఇంకెక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఆ ప్రాఫిట్ లో కూడా డివిడెండ్ ను తీసుకునేటువంటి రైట్ ఉంటే ఆ వచ్చినటువంటి ప్రాఫిట్ లోపల డివిడెండ్ ను రిసీవ్ చేసుకునే రైట్ ఉండి ఏమంటాం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. అంటే కంపెనీకి వచ్చిన లాభాల్ని ఒక్కసారి కాకుండా మోర్ దెన్ వన్ టైం డివిడెండ్ను ఒకటే ఇయర్ లోపల లేదంటే ఒక క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లో డివిడెండ్ డిక్లేర్ చేసిన టైం లోపల ఒక్కసారి కాకుండా మోర్ దెన్ వన్ టైం కంటే ఎక్కువ రిసీవ్ చేసుకునేటువంటి ఏమంటాం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే అడిషనల్ సర్ప్లస్ లోపల కూడా వీడికి రిసీవ్ చేసుకునే రైట్ ఉంది, అడిషనల్ సర్ప్లస్ ను కూడా రిసీవ్ చేసుకునే రైట్ ఉంది అని ఏమంటాం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే ప్రాఫిట్ ని 2 సార్లు రిసీవ్ చేసుకుంటాడు, డివిడెండ్ ను 2 సార్లు రిసీవ్ చేసుకుంటాం ఏమంటాం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అంటే కంపెనీకి ఎంత సర్ప్లస్ ఉన్నా కానీ ఒక్కటేసారి సింగిల్ టైం ను డివిడెండ్ రిసీవ్ చేసుకుంటాం ఏమంటాం నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. అంటే వీడికి ఒకటేసారి రిసీవ్ చేసుకునే రైట్ ఉంటుంది. అంటే కంపెనీకి వచ్చినటువంటి సర్ప్లస్ ని ఆ ప్రాఫిట్ లోపల డివిడెండ్ ని సింగిల్ టైం తీసుకునేటోని ఏమంటారు నాన్ పార్టిసిపేటింగ్. ఇక్కడ డబుల్ టైం మోర్ దెన్ వన్ టైం తీసుకుంటే మనం ఏమంటారు పార్టిసిపేటింగ్. అంటే లాభాన్ని 2 సార్లు ప్రాఫిట్ 2 సార్లు తీసుకుంటాం పార్టిసిపేటింగ్ అంటాం, ప్రాఫిట్ ని ఒకటేసారి తీసుకుంటాం నాన్ పార్టిసిపేటింగ్ అంటాం. ఓకే, కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ ను ఒక్కసారి తీసుకుంటే పార్టిసిపేటింగ్, 2 సార్లు తీసుకుంటే మోర్ దెన్ 2 టైం తీసుకుంటేనేమో పార్టిసిపేటింగ్, సింగిల్ టైం తీసుకుంటేనేమో నాన్ పార్టిసిపేటింగ్. అంటే వీడికి రైట్ లేదు, సెకండ్ టైం తీసుకునే రైట్ లేను, సెకండ్ టైం డివిడెండ్ ను రిసీవ్ చేసుకునే రైట్ లేను ఏమంటారు నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. సెకండ్ టైం కూడా సర్ప్లస్ ని కానీ డివిడెండ్ ని కానీ రిసీవ్ చేసుకునే రైట్ ఉన్నది ఏమంటాం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. దెన్ నెక్స్ట్ ఏంటిది కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. కన్వర్టబుల్ మీన్స్ ఏంటి? ఈక్విటీ షేర్ గా కన్వర్ట్ అవ్వడం. ప్రిఫరెన్స్ షేర్ ఎట్లా కన్వర్ట్ కావచ్చు? ఈక్విటీ షేర్ గా కన్వర్ట్ అవుతాయి, లేదంటే ఇంకా వేరే డిబెంచర్ గా కన్వర్ట్ అవుతాయి. డిబెంచర్ అనేది మోర్ దెన్ సమ్ కేసెస్ ఉంటుంది. ప్రిఫరెన్స్ షేర్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఈక్విటీ షేర్ గా కన్వర్ట్ అవుతుంది. వెన్ అంటే మనం డివిడెండ్ ను డిక్లేర్ చేస్తున్నాం, బట్ వాళ్ళకి రిసీవ్ చేసుకునే దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఎవ్రీ టైంలో డివిడెండ్ను మనం డిక్లేర్ చేస్తున్నాం కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు, ప్రాఫిట్ని యాడ్ చేయడం లేదు. వాళ్ళ షేర్కి ప్రాఫిట్ని యాడ్ చేయకపోతే వీళ్ళకు ఏంటవుతుంది? వీళ్ళ యొక్క నేచర్ ఈక్విటీ షేర్ హోల్డర్గా మారుతారు. అంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి క్యుములేటివ్ ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు మనం డివిడెండ్ని ఇవ్వకపోతే, క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి కొన్ని రోజుల దాకా మనం డివిడెండ్ డిక్లేర్ చేయకపోతే, డివిడెండ్ ఇవ్వకపోతే వాళ్ళ యొక్క నేచర్ ఎట్లా మారుతుంది? ఈక్విటీ షేర్ హోల్డర్ లాగా మారుతుంది. వీళ్ళు కూడా ఈక్విటీ షేర్ హోల్డర్ లాగా మారి కంపెనీ మీటింగ్ లోపల పార్టిసిపేట్ చేసి ఓటింగ్ రైట్ని కూడా వీళ్ళు ఛాయిస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. నాన్ కన్వర్టబుల్ అంటే ఎన్ని రోజుల కంపెనీ ఉన్న రోజులు, కంపెనీ వైండ్ అప్ టైం దాకా, కంపెనీ క్లోజ్ టైం దాకా ఎలాంటి మార్పు లేకుండా ఉంటే వాళ్ళని నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు. అంటే కంపెనీ లైఫ్ లాంగ్, కంపెనీ ఎన్ని రోజులు ఉంటే కంపెనీతోటే ఉంటారు, బట్ వీళ్ళు ఎలాంటి ట్రాన్స్ఫర్ కాదు, వీళ్ళు ఏమంటారు నాన్ కన్వర్టబుల్. అంటే వీళ్ళకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వీళ్ళు ట్రాన్స్ఫర్ కాదు, వేరే షేర్గా ట్రాన్స్ఫర్ కాకపోతే వాళ్ళు ఏమంటారు నాన్ కన్వర్టబుల్. నెక్స్ట్ రిడీమేబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఆఫ్టర్ 5 years లేదంటే 10 years, 15 years, 20 years తర్వాత
ఎవరైతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్గా ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ హోల్డర్లు ఉంటారో వాళ్ళకు పేమెంట్ చేస్తే వాళ్ళ కంపెనీ నుంచి డైరెక్ట్గా అవుట్ సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళను రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటే సర్టెన్ టైం తర్వాత వాళ్ళ యొక్క నేచర్ ఏమవుతుంది, వాళ్ళ టోటల్ రిడీమబుల్ డిబెంచర్. రిడీమబుల్ డిబెంచర్ మీన్స్ ఆఫ్టర్ 5 years లేదంటే 10 years లేదంటే 15 years తర్వాత కంపెనీ ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి టోటల్ అమౌంట్ని పే చేసి విత్ వాళ్ళకు వచ్చినటువంటి డివిడెండ్ టోటల్ పేమెంట్ చేసి వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళకు రిలేషన్షిప్ని కట్ చేస్తే అలాంటి డిబెంచర్లని రిడీమబుల్ డిబెంచర్స్ అంటారు. ఫైనల్గా ఉన్నటువంటిది ఇరిడమబుల్ డిబెంచర్స్. ఇరిడమబుల్ మీన్స్ కంపెనీ లైఫ్ లాంగ్, కంపెనీ ఎన్ని రోజులైతే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుందో కంపెనీ ఎగ్జిస్ట్ ఉన్న రోజులలో అంటే కంపెనీ రన్ అయిన అన్ని రోజులు కంపెనీతోటే పార్టిసిపేట్ చేస్తూ కంపెనీ నుంచి డివిడెండ్ రిసీవ్ చేసుకునే వాళ్ళను ఇరిడమబుల్ డిబెంచర్స్ ఇరిడమబుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు. అంటే వీళ్ళు కంపెనీ తోటి లైఫ్ లాంగ్ ఉంటారు. వీళ్ళు ఆఫ్టర్ 5 years లేదంటే 10 years లేదంటే 20 లాంగ్ టర్మ్ లోపల వీళ్ళు కంపెనీ నుంచి డివిడెండ్ రిసీవ్ చేసుకొని లేదంటే ఇన్వెస్ట్మెంట్ను రిసీవ్ చేసుకొని అవుట్ సైడ్ వెళ్ళిపోయేటోళ్ళను రిడీమబుల్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. అంటే అవుట్ సైడ్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు ఈ కండిషన్లతోటి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ మన కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి నేమ్ను ప్రిఫరెన్స్ షేర్ లోపల టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంకా అవుట్ సైడ్ నుంచి మనము కంపెనీకి అవసరం ఉన్నటువంటి షేర్ ద్వారా మనకి క్యాపిటల్ గ్యాదర్ కానప్పుడు, షేర్ క్యాపిటల్ ద్వారా కానప్పుడు డెప్ట్ క్యాపిటల్ అంటే క్రెడిటార్ త్రూలో మనం క్యాపిటల్ గ్యాదర్ చేస్తే సో అలాంటి క్యాపిటల్ని మనం డిబెంచర్ క్యాపిటల్ లేదంటే డెప్ట్ క్యాపిటల్ మనం అనొచ్చు. ఇదేంటిది అక్నాలెడ్జ్మెంట్ కంపెనీ, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇది ఒక పేపర్. డిబెంచర్ అనేది ఒక పేపర్. అక్నాలెడ్జ్మెంట్ ఇది ఒక ప్రూఫ్. ఏముంటుంది ఆ పేపర్ పైన, ఏం ప్రింట్ చేసి ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ మెచ్యూరిటీ డేట్, ఏ డేట్ నాడు రీపేమెంట్ చేస్తాం, విత్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఆ బాండ్ పేపర్ మీ యొక్క డినామినేషన్ వాల్యూ, దాని ఇంట్రెస్ట్ రేటు, మెచ్యూరిటీ డేటు టోటల్గా ప్రింట్ చేసి అవుట్ సైడ్ పీపుల్ నుంచి క్రెడిట్ని లేదంటే అప్పులను గ్యాదర్ చేసే సిస్టమ్ ఏమంటాం డిబెంచర్ అనడం జరుగుతుంది. సో ఈ డిబెంచర్ లోపల కూడా వాళ్ళకి కొన్ని కండిషన్స్ త్రూలో వాళ్ళని మనము అవుట్ సైడ్ నుంచి మనీని గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఆ క్రెడిటార్కి మనం నేమ్ను అలాట్ చేయడం జరిగింది. ఆ డిబెంచర్ హోల్డర్కి మనం నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనం పెట్టినటువంటి కండిషన్ కానీ వాళ్ళు మనకు కంపెనీకి ఇచ్చినటువంటి కండిషన్స్ బేస్ పైన వాళ్ళకు నేమ్ను మనం డివైడ్ చేయడం జరిగింది. సో నెంబర్ 1 ఏంటిది టైప్స్ ఆఫ్ డిబెంచర్లో నెంబర్ 1 మోర్టగేజ్ డిబెంచర్స్. మోర్టగేజ్ మీన్స్ చార్జ్ ఆన్ అసెట్. అంటే మోర్టగేజ్ డిబెంచర్స్ టైప్ లోపల అవుట్ సైడ్ లో ఉన్నటువంటి పీపుల్ దగ్గర నుంచి మనం మనీని గ్యాదర్ చేసేటప్పుడు వాళ్ళకు రీపేమెంట్ చేస్తాం. ఎప్పుడు మెచ్యూరిటీ డేట్ లోపల విత్ ఇంట్రెస్ట్ తోటి రీపేమెంట్ చేస్తామని చెప్తాం. సో వాళ్ళు కండిషన్ చెప్తారు, ఏంటిది మీ కంపెనీ యొక్క ఏదైనా ఒక అసెట్ వాల్యూ లేదంటే అసెట్ పేపర్ నా దగ్గర మోర్టగేజ్ చేయండి, తాకట్టు పెట్టండి అని ఈ కండిషన్ పైన, తాకట్టు కండిషన్ పైన, మోర్టగేజ్ కండిషన్ పైన వాళ్ళు కంపెనీకి అమౌంట్ను ఫైనాన్స్ను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు రీపేమెంట్ చేసిన టైం లోపల వాళ్ళు మన కంపెనీ పేపర్ మనకి సరెండర్ చేస్తారు. వాళ్ళకి మనం ప్రిన్సిపల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ డేట్ లోపల మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మోర్టగేజ్ మీన్స్ ఏంటి, చార్జ్ ఆన్ అసెట్. అంటే ఒక ఆస్తి పేపర్ను వాళ్ళ దగ్గర ఉంచితేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో అలాంటి వాళ్ళు ఏమంటారు మోర్టగేజ్ డిబెంచర్స్. అంటే కంపెనీకి సంబంధించిన ఒక అసెట్ వాల్యూకి సంబంధించిన బాండ్ పేపర్ వాళ్ళ దగ్గర ఉంచితేనే డబ్బులు ఇచ్చిండు, కంపెనీకి ఫైనాన్స్ చేసిండు, లోన్ ఇచ్చిండు. సో అలాంటి వాళ్ళు ఏమంటారు మోర్టగేజ్ డిబెంచర్స్. నెక్స్ట్ సింపుల్ డిబెంచర్స్. సో వీడు ఎలాంటి అసెట్ని మోర్టగేజ్ చేయమని అడిగాడు అంటే సింపుల్గా వాడిని మనం డబ్బులు అడుగుతాం, వాడు మన కంపెనీకి ఇస్తాడు. ఆఫ్టర్ 5 years లాంగ్ టర్మ్ లోపల వాన్ అమౌంట్ వాడికి పేమెంట్ చేసేస్తాం. అంటే వాడి దగ్గర మనం ఎలాంటి అసెట్ను తాకట్టు పెట్టలేము. సో అలాంటి సిస్టమ్ ఏమంటారు సింపుల్ డిబెంచర్స్. ఓకేనా, అసెట్ ఏమన్నా చార్జ్ చేస్తే తాకట్టు పెడితే అలాంటి దాన్ని మోర్టగేజ్ డిబెంచర్ అంటాం.
సింపుల్ డిబెంచర్. ఎలాంటి అసెట్ పేపర్ని వాళ్ళ దగ్గర మోటగేజ్ లేకుండా సింపుల్గా తీసుకొచ్చుకుంటే దాన్ని సింపుల్ డిబెంచర్స్. అంటే తాకట్టుతో వస్తేనే మోటగేజ్, తాకట్టు లేకుండా అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే సింపుల్ డిబెంచర్స్. నెక్స్ట్ రిడీమేబుల్ డిబెంచర్. రిడీమేబుల్ మీన్స్ 5 years, 10 years, 15 years లోపల ఈ డిబెంచర్ పేపర్ పైన మనం ప్రింట్ చేసి ఉంటుంది. అంటే 5 years తర్వాత రీపేమెంట్ చేస్తాం, 10 years తర్వాత రీపేమెంట్ చేస్తాం, 15 years తర్వాత రీపేమెంట్ చేస్తామని వాళ్ళు కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే రిడీమ్ అయిపోతాం 5 years తర్వాత, 10, 15 అంటే ఒక సర్టెన్ టైం లోపల మేము కంపెనీ నుంచి మా డబ్బులు మాకు, మా ఫైనాన్స్ మాకు విత్ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వాలి అని రిడీమ్ అయిపోయాడు వెళ్ళిపోయేటోళ్ళను రిడీమేబుల్ డిబెంచర్స్ అంటారు. ఓకేనా. ఇర్రిడీమేబుల్ డిబెంచర్స్ అంటే లైఫ్ లాంగ్, కంపెనీ తోటి లైఫ్ లాంగ్ ఉంటారు. లైఫ్ లాంగ్ ఉంటూ లైఫ్ లాంగ్ దే రిసీవ్డ్ ఇంట్రెస్ట్. అంటే కంపెనీ ఎన్ని రోజులైతే ఉంటుందో వెండింగ్ అప్, కంపెనీ క్లోజ్ అయ్యే టైం దాకా కంపెనీతో ఉండే వాళ్ళు ఏమంటారు ఇర్రిడీమేబుల్ డిబెంచర్స్. వీళ్ళు లైఫ్ లాంగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు. అంటే వీళ్ళకి ప్రాఫిట్ లాస్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎవ్రీ 3 months ఒకసారి, హాఫ్ ఇయర్లీకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి వాళ్ళు ఏం తీసుకుంటారు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఏమనొచ్చు అంటే సింపుల్గా వీళ్ళు కాషియస్ ఇన్వెస్టర్స్, జాగ్రత్త పరులైన ఇన్వెస్టర్స్. వీళ్ళు హైలీ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయలేరు, అట్లా అని లాస్ను కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇన్కమ్ మాత్రం స్టెబిలీగా ఉండేటట్టు, స్టెబిలీలో ఉండేటట్టు వాళ్ళ ఇన్కమ్ను సమానంగా వచ్చేటట్టు, ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది స్టెబిలిటీగా వచ్చేటట్టు వాళ్ళు ఫోర్స్ చేసుకుంటారు. ఓకేనా. సో అలాంటి వాళ్ళను ఇర్రిడీమేబుల్ డిబెంచర్స్ అంటారు. వీళ్ళు లైఫ్ లాంగ్ కంపెనీతోటే ఉండడం జరుగుతుంది. రిజిస్టర్డ్ డిబెంచర్స్. రిజిస్టర్డ్ డిబెంచర్స్, రిజిస్టర్డ్ మీన్స్ కంపెనీ బుక్ లోపల ఎవరైతే కంపెనీకి ఫైనాన్స్ ఇచ్చిరో, ఎవరైతే కంపెనీకి క్రెడిట్ ఇచ్చిరో, సో ఆ పర్సన్ పేరు, అడ్రస్ కంపెనీకి సంబంధించిన రిజిస్టర్ బుక్ లో ఎంటర్ అయితే సో వాడిని రిజిస్టర్డ్ డిబెంచర్ అంటారు. ఎట్ ద పేమెంట్ టైం లోపల వాడు వస్తేనే, ఎవడైతే కంపెనీకి లోన్ ఇచ్చిండో, డిబెంచర్ త్రూ ఫైనాన్స్ ఇచ్చిండో వాడు వస్తేనే, కంపెనీ రిజిస్టర్ పేరు లోపల ఎవరు ఉంటే వాడికే ఆ అమౌంట్, అంటే ఇంట్రెస్ట్ విత్ ప్రిన్సిపల్ అమౌంట్ వాడికి ఇస్తారు. అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ లోపల పేరు ఎక్కించుకోవడం, నేమ్ ఎన్రోల్ చేసుకునే సిస్టమ్ ఏమంటాం రిజిస్టర్ డిబెంచర్. వాడి పేరు కంపెనీ బుక్ లోపల ఎంటర్ అయి ఉంటుంది, వాడు వస్తేనే వాడి అమౌంట్, వాడి ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బేరర్ డిబెంచర్. బేరర్ డిబెంచర్ మీన్స్ ట్రాన్స్ఫరబుల్ డిబెంచర్. అంటే కంపెనీ ఫైనాన్స్ ని గ్యాదర్ చేసేటప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ ని గ్యాదర్ చేసుకుంటుంది. సో వాడికి డిబెంచర్ పేపర్ ఇచ్చేస్తే వాడేం చేస్తాడు, మెచ్యూరిటీ టైం కంటే ముందే ఆ పేపర్ను వేరొకరికి సరెండర్ చేస్తాడు, వేరొకరికి ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ టైంలో ఆ పర్సన్ వచ్చి కంపెనీ నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ తీసుకుపోవడం జరుగుతుంది. సో అలాంటి టైప్స్ ఆఫ్ డిబెంచర్ని బేరర్ డిబెంచర్ లేదంటే ట్రాన్స్ఫర్ డిబెంచర్స్ అంటారు. అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి పేరు ఉంటుంది, అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇంకొకరి పేరు ఉంటుంది. సో అలాంటి టైప్స్ ఆఫ్ డిబెంచర్ని బేరర్ డిబెంచర్స్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కన్వర్టబుల్ డిబెంచర్స్. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే డిబెంచర్ కున్న ఒక నేచర్ ఏంటిది, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ లేదంటే క్వార్టర్లీ ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ పే చేయకపోతే వాడికి అడిషనల్ రైట్స్ రావడం జరుగుతుంది. ఏంటి అడిషనల్ రైట్స్, వాడికి ఇచ్చేటువంటి పేమెంట్ని బట్టి వాడి యొక్క డిబెంచర్ కాస్త ప్రిఫరెన్స్ షేర్ లేదంటే ఈక్విటీ షేర్గా కన్వర్ట్ అవుతాయి. అలాంటి డిబెంచర్లని అలా కన్వర్ట్ అయ్యే రైట్స్ ఉన్న వాటిని ఈక్విటీ లేదంటే ప్రిఫరెన్స్ షేర్ కన్వర్ట్ అయ్యే రైట్స్ ఉన్న వాటిని కన్వర్టబుల్ డిబెంచర్స్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్ కన్వర్టబుల్ అంటే లైఫ్ లాంగ్ ఆ డిబెంచర్ అదే పేరు మీద ఉంటుంది, ఏ పేరుకు ట్రాన్స్ఫర్ కాదు, వేరొక నేమ్కి చేంజ్ అవ్వడానికి అవకాశం లేని డిబెంచర్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కంపెనీకి క్రెడిటార్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, రెండోది కంపెనీకి ఓనర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనం ఇన్వెస్ట్ చేసే సిస్టమ్ని బట్టి వాటికి మనం నేమ్స్ అలాట్ చేసుకోవడం జరిగింది. ఇది మనకున్నటువంటి టైప్స్ ఆఫ్ డిబెంచర్, టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే.